కొరింథీ 13:11. 2 కొరింథీ 13:11. కనుక సహోదరులారా, హల్లెలూయా. అది ప్రేమ కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి. ఏమండి? దేవుడు ప్రేమకు సమాధానములకు కర్త అయి ఉన్నాడు. ఏం చెప్పాడు? దేవుడి పిల్లలు ఎలా ఉండాలట? ప్రేమ కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి. చెప్పండి ఆ మాటలు. ప్రేమ కలిగి ఉండు, సమాధానం కలిగి ఉండు. ఈ రెండు మనకి కావాలంటే ఇంకా ఏం కావాలన్నాడు? ఏక మనసు కలిగి ఉండండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ ఏక మనసు అనేది లేకుండా ప్రేమ సమాధానాలు మనం కలిగి ఉండలేము. ఏక మనస్సు, ఏక అంటే ఒకే ఒక్క మనస్సు. రెండు మనసులు ఉండకూడదు, రెండు విషయాల మీద దృష్టి ఉండకూడదు. ఏమండి? రెండు విధానాల్లో, రెండు పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణిస్తూ ఉంటాం కదా, ఆ రకంగా ఉండకూడదు ప్రియులారా. హల్లెలూయా. అంటే లోకము వైపునకును మరియు దేవుని వైపునకును రెండు విధములైనటువంటి ప్రయాణం ఎంత మాత్రం గమ్యమును చేర్చదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమండి ప్రియులరా, గమనించండి. ఏ మనసు కలిగి ఉండాలా అమ్మా? ఏక మనసు అంటే ఏంటి? ఒకే ఒక్క మనసు. నీ మనసు, నీ ఆలోచన, నీ దృష్టి, నీ దృక్పథము యేసు ప్రభువు వైపే ఉండాలి. ఆయనను మహిమపరచడం కోసమే నీవు పనిచేయాలి. ఆయనను మహిమపరచడం కోసము మరియు ఆయన చెప్పినటువంటి సత్యాలను నీ జీవితంలో జీవించి, ఆచరించి, పాటించి, ప్రవర్తించడానికి మాత్రమే నీవు దేవుని చేత ఎన్నుకోబడ్డావు అనేటువంటి సత్యాన్ని కలిగి నీవు బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను దేవుని బిడ్డను, నేను దేవుని మాట వింటాను కానీ లోకం మాట వినను అనేటువంటి ఒక ఖండితమైన లేదా ఖచ్చితమైన నిశ్చయమైనటువంటి ఆలోచన కలిగి దేవుని మనస్సు, ఏక మనస్సు కలిగి బ్రతకడానికి నువ్వు ఇష్టపడినప్పుడు నీ జీవితంలో ప్రేమ సమాధానాలు లభిస్తాయి. హల్లెలూయా. ఏక మనస్సుకి సాదృశ్యం ఏమిటి? బైబిల్లో పౌలు భక్తులు ఒక దేవాలయంలో మంచి ఆత్మావేశంతో రోషము కలిగి భక్తులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఒక చక్కని దైవవర్తమానాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఆత్మ తీవ్రతను బట్టి ఎంతసేపు అవుతుంది, ఎన్ని జాములు అవుతుంది, ఎన్ని గంటలు అవుతుంది అని కూడా చూడకుండా గంభీరమైన స్వరముతో మరి అలుపు సలుపు లేకుండా దేవుని వాక్యాన్ని బాహాటంగా ఆత్మావేశంతో ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వేలాది మంది జనాలు అక్కడ పోగై ఉన్నారు. దేవాలయం అంతా నిండిపోయింది. ఏమండి? ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాత్రి అయింది, అర్ధరాత్రి అయిపోయింది ప్రియులారా. ఎవరు కూడా లేచినట్లుగా కానీ, అటు ఇటు తిరిగినట్లుగా కానీ, ఇంకెంతసేపు అని విసుక్కున్నట్లుగా కానీ లేదు. అయితే ఒక యవనస్తుడు, దేవుని బిడ్డలా గమనించండి, యవనస్తుడు ఏం చేశాడంటే కొద్ది సమయం కూర్చొని విన్న తర్వాత అక్కడి నుంచి లేచి ఆ దేవాలయం దగ్గర ఓపెన్ కిటికీ ఒకటి ఉంటే ఆ కిటికీలో కూర్చున్నాడు. అటువైపు ఒక కాలు, ఇటువైపు ఒక కాలు వేసి కూర్చొని కాసేపు దేవుని వాక్యాన్ని చెప్పి ఆ సంఘాన్ని, ఆ ప్రజలను, దేవుని సేవకుడు చెప్పేటువంటి బోధన వింటూ ఉన్నాడు. కాసేపు రోడ్డు వైపు చూస్తూ ఉన్నాడు. అటు ఇటు రెండు ప్రక్కల రెండు మనసులు కలిగి ఉన్నాడు. ఒకవేళ చిన్నవాడు కనుక బయటికి వెళితే బాగోదనుకున్నాడేమో, పెద్దలు గద్దిస్తారనుకున్నాడేమో, లేదా బయటికి వెళ్ళడానికి నడిచేంత దారి లేనటువంటి సమయం కానీ, ఆ యొక్క వెసులుబాటు కానీ లేక అట్లా కూర్చున్నాడు. ఏమైందో తెలియదు కానీ మొత్తానికి కిటికీ ఎక్కాడు. ఎవరికాడండి? కిటికీ ఎక్కి
అప్పటిదాకా ఏక మనస్సుతో ఏకదృష్టితో దేవుని వాక్యాన్ని విన్నటువంటి ఆ యవనస్తుడు కాస్త పక్కగా తిప్పాడు. ఏమండి, ఈ లోపల ఏం జరిగిందంటే అతనికి నిద్ర వచ్చి ఊగి ఎక్కడి నుంచి అమ్మా వినండి, నిద్ర వచ్చి అక్కడి నుంచి ఏమయ్యాడు, కింద పడ్డాడు. ఏం పేరు ఆయన పేరు? బైబిల్ చదివిన వాళ్ళని చెప్పండి. ఏం పేరు? మీకు ఉన్నాడు చెప్పాలా? చెప్పండి. ఆ కింద పడ్డ ఆయన పేరు ఏం పేరు? ముందు ఎట్లా చెప్పండి. వీళ్ళ ఐదుకు అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే కాసేపు లోకంతో మరియు కాసేపు దేవుని వైపు చూస్తే అతడు అక్కడి నుంచి కింద పడి ప్రాణము విడిచాడు. ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని మనస్సు కలిగి దేవుని కార్యాల కొరకు పని చేయడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుని ఆత్మ నీలో పని చేస్తుంది. దేవుడు నీకు చేతగాని పనులను నీ చేత చేయించి నిన్ను గొప్ప వ్యక్తిగా చూపించడమే కాకుండా నీ ద్వారా ఆయన తీసుకొచ్చి గదిలో పడుకోబెడితే ఆ రాత్రి దేవుని పిలుపుని అందుకొని ఆయన మహిమ ప్రవేశం జరిగించారు. హల్లెలూయా.